మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ బలగాలు ఆపరేషన్ కగార్ నిర్వహిస్తుండగా, ఈ ఆపరేషన్ కగార్ చేపట్టిన సమయంలో మావోయిస్టు పార్టీ చేసిన తప్పిదాలు, పాల్పడిన తప్పిదాలకు సంబంధించి ఒక మాజీ మావోయిస్టు ఒక సుదీర్ఘమైన వ్యాసం రాశాడు. మావోయిస్టుల ఓటమి పైన ఒక మిలిటరీ విశ్లేషణ అంటూ ఆయన రాశాడు. ఆయన చెప్పేది ఏంటంటే, ఆపరేషన్ కగార్ను సరిగ్గా అంచనా వేయడంలో చేసిన తప్పిదం కారణంగానే ఇవాళ మావోయిస్టు పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నట్లుగా అందులో విశ్లేషించాడు. చరిత్రలో ఎప్పుడు కని ఎరగని అంటే 1967లో మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ స్థాయిలో నష్టాలను ఆ పార్టీ ఎప్పుడూ చవి చూడలేదని అతను విశ్లేషించాడు. మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి బసవరాజ్ సహా, హిడ్మా సహా పలువురు కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు కావచ్చు, అండ్ జిల్లా కమిటీ నాయకులు, సభ్యులు, అండ్ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన బెటాలియన్ సభ్యులు కావచ్చు, కంపెనీలు, ప్లాటూన్లకు సంబంధించిన కమాండర్సు అండ్ ఇతర కీలక సభ్యులు చనిపోవడానికి సంబంధించి ఆ పార్టీ పొలిట్ బ్యూరో తీసుకున్న తప్పుడు నిర్ణయమే కారణమన్నది ఈ మాజీ మావోయిస్టు నాయకుడి విశ్లేషణ. అంటే 2024 ఆగస్టులో విడుదల చేసినట్లు చెబుతున్న డాక్యుమెంట్లో, ఆ సర్క్యులర్లో పార్టీ శ్రేణులకు, గెరిల్లా బలగాలకు కనుక సరైన సూచనలు, ముఖ్యంగా సరైన ఎత్తుగడలకు సంబంధించిన సూచనలు చేసి ఉంటే ఇన్ని నష్టాలు జరిగేవి కావని ఈ మాజీ మావోయిస్టు అంచనా. అంటే కగార్ దాడి తీవ్రతను వీళ్ళు సరిగ్గా స్టడీ చేయలేకపోయారు, లేకుంటే అసెస్ చేయలేకపోయారు అనేది అందులో ఉన్న పాయింట్. తర్వాత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నాయకత్వానికి సంబంధించిన కమిటీలు ఏవైతే ఉన్నాయో, లేదా సెంట్రల్ కమిటీ కావచ్చు, పొలిట్ బ్యూరో కావచ్చు, లేకుంటే రాష్ట్ర కమిటీలు కావచ్చు, అవి సరిగ్గా అంచనా వేయకపోవడం, లేదంటే తక్కువ అంచనా వేయడం, దీనివల్ల నష్టాలు చవి చూస్తూ వస్తున్నట్లుగా అతను విశ్లేషించాడు. అండ్ ఇంకొకటి చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ ప్రారంభమైంది. దానికి ఆపరేషన్ కగార్ అంటూ ఏమీ లేదని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో బస్తర్ ఐజీ, తన పేరేంటి, మన సుందర్ రాజ్ మీడియాకి చెప్పాడు. మీడియా ప్రతినిధులు అడిగారు, ఆపరేషన్ కగార్ ఏమిటి, దీని సంగతి ఏంటి అంటే, అసలు ఆపరేషన్ కగారే లేదని చెప్పాడు ఆయన. అది మీడియా సృష్టి, మీ వాళ్ళు ఎవరో ఆ పేరుతో దాన్ని ప్రచారం చేస్తున్నారంటూ ఆయన చెప్పాడు. బట్ సరే, ఏమైనప్పటికీ ఆపరేషన్ కగార్ అనేది కొనసాగుతోంది, ఇదంతా మనకు తెలుసు. 2024 జనవరిలో ఈ ఆపరేషన్ కగార్ ప్రారంభమైంది. అయితే ఇది ఏంటంటే ఆల్మోస్ట్ గతంలో జరిగిందేమో నిర్బంధం అనొచ్చు, అణిచివేత అనొచ్చు, అరెస్టులు అనొచ్చు, కాల్పులు అనొచ్చు, ఎన్కౌంటర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నది డైరెక్ట్ యుద్ధంగానే మనం భావించాలి. ఎందుకంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA పేరిట ప్లాటూన్స్, కంపెనీసు, లేకపోతే బెటాలియన్స్ ఏర్పడ్డాయి. కనుక వీటితో కేంద్ర బలగాలు యుద్ధం చేస్తున్నాయి, ఇది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంతకుముందు గ్రీన్ హంట్ 1, గ్రీన్ హంట్ 2 పేరిట, అట్లాగే ఆపరేషన్ సమాధాన్ పేరిట మావోయిస్టుల పైన యుద్ధం కొనసాగింది. ఇప్పుడు జరుగుతున్న కగార్ ఇందుకు పూర్తిగా భిన్నమైనది అనేది చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. ఇది ఏంటంటే, దీన్ని ఏమంటారంటే కార్పెట్ క్యాంపింగ్ అనేది పద్ధతి, దాని పేరు. అంటే యుద్ధ రీతి అంటాం కదా, దాని అంటే వాళ్ళు కేంద్ర భద్రతా బలగాలు చేపడుతున్న, అంటే మావోయిస్టులను అణిచివేయడానికి గాను చేపట్టిన ఆపరేషన్ కగార్లో కార్పెట్ క్యాంపింగ్ అనే పద్ధతి అవలంబిస్తున్నాడు. దీనివల్ల 2019 to 2023 అంటే ఆల్మోస్ట్ ఒక 4 ఏళ్ళు, ఈ 4 ఏళ్లలో 199 పోలీస్ క్యాంపులకు తోడుగా ఇంకా మరికొన్ని క్యాంపులు కూడా ఏర్పడ్డాయి. ఇవి కాకుండా 500 నుంచి 1000 వరకు కోబ్రా కావచ్చు, C60 కావచ్చు, లేకుంటే BSF కావచ్చు, అండ్ DRG కూడా కావచ్చు. DRG అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అని ఛత్తీస్గఢ్లో ఉంది. అంటే ఆదివాసీలకు సంబంధించిన వాళ్ళనే సైనికులుగా తీసుకొని, అంటే
పోలీసు బలగాల్లో నియమించి దానికి ఒక పేరు పెట్టారు. దాని పేరే డిఆర్జీ. సో డిఆర్జీ కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే ఈ క్యాంపులను ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ అంటే ఎఫ్ఓబీలుగా పిలుస్తున్నారు. భవిష్యత్తులో కూడా వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గ్రీన్ హంట్ కాలంలోనే, ఆపరేషన్ గ్రీన్ హంట్ సమయంలోనే దాదాపు 200కు పైగా పోలీస్ క్యాంప్స్ను నిర్వహించారు. అట్లాగే 2200కు పైగా కమ్యూనికేషన్ టవర్స్ను కూడా ఏర్పాటు చేశారు. కగార్కు సంబంధించిన టార్గెట్ ఏంటంటే బస్తర్ను విముక్తి చేయడం. అది విముక్తి అనేది మనకు మావోయిస్టుల వైపు నుంచి వినిపిస్తూ ఉంటుంది. ఇది విముక్తి ప్రాంతాలు, గెరిల్లా విముక్తి ప్రాంతాలు అని ఇట్లా. అయితే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన యుద్ధానికి సంబంధించిన లక్ష్యం ఏంటంటే బస్తర్ను విముక్తి చేయడం. బస్తర్ను ఎవరి నుంచి విముక్తి చేయడం? మావోయిస్టుల నుంచి విముక్తి చేయడం దీనికి సంబంధించిన టార్గెట్. ఇది దక్షిణ బస్తర్లో ఉంది. ఇది అబుజ్మట్ ఈ ప్రాంతం అంతా కూడా. దీన్ని నక్సలైట్ మావోయిస్టుల నుంచి విముక్తి చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. అంటే మనందరికీ తెలుసు అబుజ్మట్ లాంటి సౌత్ బస్తర్లో ఉన్న ప్రాంతం అంతా కూడా అది మావోయిస్టుల బేస్ క్యాంప్గా ఉంది, ప్రధాన స్థావరంగా ఉంది. సో దాన్ని కైవసం చేసుకోవడానికి కేంద్ర బలగాలు, అట్లాగే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకు సంబంధించిన బలగాలు ఇవి ప్రయత్నిస్తున్నాయి. అండ్ ఆర్మీ అండ్ ఎన్ఎస్జీ కమాండోస్, తర్వాత ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కలిపి ఇప్పటికే బస్తర్ ప్రాంతంలోనే దాదాపు 7 లక్షల మందికి పైగా బలగాలు ఉన్నాయి. అదే సంఖ్యారీత్యా 7 లక్షల పైగా ఉన్నట్టుగా ఒక అంచనా. ఈ బలగాలు అత్యాధునికమైన టెక్నాలజీని వాడుతున్న సంగతి మనకు తెలుసు. అండ్ శాటిలైట్స్, డ్రోన్స్ అండ్ నైట్ విజన్ డివైసెస్ ఇవన్నీ కూడా వాడుతున్నారు. అండ్ ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి 3 నుంచి 5 కిలోమీటర్ల లోపు ఒక భద్రతా బలగాల శిబిరాలను క్యాంప్స్లో ఏర్పాటు చేశారు. ప్రతి 3 నుంచి 5 కిలోమీటర్లు ఈ బస్తర్ మొత్తంలో కూడా ప్రతి 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఒక క్యాంపును వాళ్ళు ఏర్పాటు చేశారు. దీనివల్ల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన కార్యకలాపాలనండి, లేకుంటే వాళ్ళ కదలికలనండి పూర్తిగా తగ్గిపోయాయి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించి గతంలో మనం కొన్ని సంఘటనలు చూస్తే 500 మంది పాల్గొన్నట్టుగా, 1000 మంది పాల్గొన్నట్టుగా, లేదా 300 మంది పాల్గొన్నట్టుగా మనం వింటూ వచ్చాం. దాడుల్లో పోలీసులపైన, భద్రతా బలగాలపైన చేసిన దాడుల్లో ఆ సంఖ్యలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన సభ్యులు దాడులు చేసిన సంగతి తెలుసు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎప్పుడైతే క్యాంప్స్ ప్రతి 3 నుంచి 5 కిలోమీటర్ల లోపు క్యాంపులు ఏర్పడ్డాయో ఇక ఈ పిఎల్జేకి సంబంధించిన బలగాల కదలికలు పూర్తిగా తగ్గిపోవాల్సిన పరిమితులు ఏర్పడ్డాయి. అండ్ బెటాలియన్గా తిరగడం కష్టం, అట్లాగే కంపెనీగా తిరగడం కూడా కష్టమైపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వీళ్ళు ఒకటి ప్రధానంగా మావోయిస్టు పార్టీ మాజీ నాయకుడు ఎవరైతే ఇతను ఈ వ్యాసంలో వివరించిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఒకటి అదే ఏంటంటే ఆపరేషన్ కగార్ ప్రారంభమైన నాటి నుంచి దానికి సంబంధించి అంటే ఏ రకంగా వాళ్ళు పార్టీని మొత్తాన్ని నిర్మూలించడానికి, పార్టీకి సంబంధించిన బేస్ క్యాంప్స్ అన్నిటిని కూడా ధ్వంసం చేసి వాళ్ళు కైవసం చేసుకోవడానికి ప్రయత్నించే విధానాల గురించి, వాళ్ళ టెక్నాలజీ గురించి మావోయిస్టు పార్టీ తక్కువ అంచనా వేసిన కారణంగానే ఈ భారీ నష్టాలు జరుగుతున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.